మన బొజ్జ జ్ఞానేశ్వరన్న గారు ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పాలనలో ఉన్నారు కాబట్టి నీలం మదన్న గారు ఉన్నారు. వీళ్ళ ఒక ముగ్గురు నలుగురిని పట్టుకొని వారితో చర్చించి వారికి ఒక కమిటీ వేసి వారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చేయాలా. జిల్లా కోర్ కమిటీ కూడా నేను మనవి చేస్తున్నాం, మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ పని చేయాలని మనం ఆలోచన పెట్టాలని నేను మనవి చేస్తున్నాం. మరియు ఏదైతే ఉన్నదో పూర్వం మన పూర్వీకులు చెట్లు అమ్ముకొని కాయలు పండ్లు ఫలాలు అమ్ముకొని బతికే వాళ్ళు. అప్పటి నుంచి మనం ఆదివాసీలుగా కొన్ని ఎక్కడ ఉన్నాం, చెట్లు తోటలు పట్టుకొని మామిడి చెట్లు పట్టుకొని సీతాఫల పండ్లు అమ్ముకునే వాళ్ళం. ఈరోజు ఆ వృత్తి అనేది మనకు దూరం అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ సీతాఫల చెట్లు లేవు, మామిడి చెట్లు లేవు, ఏ చెట్లు లేవు, అన్ని కొట్టి పారేయడం జరిగింది. అయితే నేను ప్రభుత్వానికి మనం ఒకటే డిమాండ్ పెట్టాలా, ఎక్కడైతే పెద్ద పెద్ద మేజర్ విలేజ్లు ఉన్నాయో అక్కడ మేజర్గా ముదిరాజులు ఉన్నారో అక్కడ ఒక 20 ఎకరాల తోట గవర్నమెంట్ నుంచి మాకు కేటాయించి దాంట్లో రకరకాల పండ్ల తోటలు గవర్నమెంట్ పెట్టించి మాకు ముదిరాజు ఒక సంస్థ ఏర్పరిచి దానికి అప్పచెప్పాలని మనం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మరియు ఇదే విధంగా నేను ఒకటి మన అన్నగారికి విన్నవిస్తున్నా. తను ఆర్టికల్స్ రాస్తారు, చాలా పెద్ద వ్యక్తి, తనకు అన్నీ తెలుసు, మనం చెప్పే అంత లేదు. కానీ అన్నకు నేను ఒకటి నివేదిస్తున్నా, అన్న ఎప్పుడు కూడా కానీ మన ముదిరాజుల జీవనోపాధి ఎట్లా ఉండేది, మరి ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే వాడు సైకిల్ పోలేడు, కమాయించుకోలేడు, తినలేడు, మింగలేడు, పండలేడు, తావలేడు, అటువంటి బతుకుతున్నాడు. నిజంగా చెప్పాలంటే మా దేవం విలేజ్లో ఎంత పెద్ద గుట్టకన్నీ చిత్వ చెట్లు ఉండేవి. ఆ చిత్వ చెట్లని మా ఊళ్ళో ఎంతోమంది అమ్ముకొని ఉపాధి బతికేవాళ్ళు. ఈరోజు ఆ ఉపాధి అనేది వెళ్ళిపోయింది, ఇంకొక వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏ ఉపాధి లేకుండా మనం ముదిరాజులు ఉన్నాం. కాబట్టి మనం ప్రభుత్వం నుంచి ఇలా ఎక్కడక్కడ స్పీచ్లు చెప్పి మాట్లాడి వెళ్ళిపోయి ఓల పని వాళ్ళు చేసుకుంటున్నాం. అది అట్లనే ఉంటున్న సమయం. అట్లా కాకుండా నేను పెద్దలకు కోర్ కమిటీ చెప్తున్నా, దీని మీద మంచి ఉద్యమం చేయాలి. అన్నగారు సజెషన్ ఇస్తారు, అన్న దీన్ని ఉద్యమం చేయాలి, దీన్ని నీరు కారణీయకుండా జాగ్రత్తగా ఉండాలి, ఫైట్ చేయాలి. ఎప్పుడు కానీ మనము ఇట్లా మీటింగ్ పెట్టుకుపోతున్నాం, ధర్నాలు చేయడం లేదు, రాస్తారోకులు చేయడం లేదు, కలెక్టరేట్లు దిగ్బంధం చేయడం లేదు, మనం రోడ్ల మీద పోవడం లేదు. ఎవరు ఇస్తారు చెప్పు? తల్లి అంటారు కదా, ఆ పిల్ల ఏడిస్తేనే తల్లి పాలిస్తుందని.